ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి రోడ్ షోను బీజేపీ శ్రేణులు నిర్వహించాయి. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు మాట్లాడుతూ ఖమ్మం అభివృద్ధి చెందాలి అంటే కమలం పువ్వు గుర్తుపై ఓటేయాలని కోరారు. స్థానికుణ్ణి అయిన తనను గెలిపిస్తే జిల్లాకు రావాల్సిన వనరులన్నీ తీసుకొస్తానన్నారు. ఇక్కడ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని కావున తనపై అందరి ఆశీర్వాదం ఉండాలంటూ ఈసారి ఖమ్మంలో కమలం వికసించేలా మీరందరూ కృషి చేయాలంటూ ఆయన కోరారు. ప్రాజెక్టుల కోసం, మాకు కావాల్సిన వనరుల కోసం, మా గ్రామాల అభివృద్ధి కోసం, మా పట్టణాల అభివృద్ధి కోసం ఈరోజు మేమందరం కలిసి కట్టుగా విజయం దిశగా విజయం సాధించి నేను గెలిస్తే తెలుగుదేశం గెలిచినట్టే, నేను గెలిస్తే ఎంఆర్పీఎస్ సోదరులు గెలిచినట్టే, నేను గెలిస్తే జనసేన సోదరులు గెలిచినట్టే. దీనికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశమే ప్రపంచంలో గొప్ప దేశం కింద తీసుకుపోతున్నప్పుడు, రామరాజ్యాన్ని తలపిస్తున్నప్పుడు ప్రతి పట్టణం అభివృద్ధి చెందుతుంది, ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే మన ఖమ్మం మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. గత 10 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ కానీ, హాస్పిటల్ కానీ, కళాశాల కానీ, ఐఐటి ఐఎం లాంటి రీసెర్చ్ యూనిట్స్ కానీ, వ్యవసాయకు సంబంధించిన యూనిట్స్ కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, కొత్త కర్మాగారాలు కానీ, పరిశ్రమలు కానీ, కేటీబీఎస్ లాంటి ఇంప్రూవ్ కాలేదు. ఏపీ స్టీల్స్ బంద్ అయిపోయింది. మనకి ఎయిర్పోర్ట్లు కావాలి, మన రైల్వే లైన్లు భద్రాచలం వరకు పోవాలి, మన భద్రాచలం రాముడు అభివృద్ధి చెందాలి. ఇట్లా అనేక అంశాలు, గిరిజన బిడ్డలకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావాలి, మనకి మొబైల్ యూనిట్స్ కావాలి, అనేక ప్రైవేట్ సంస్థలతోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉండి గ్రామాలకి ఎన్జిఓలు తిరగాలి, ఎన్జిఓలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారు ప్రోత్సహించాలి, మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పాలి. అలా అనేక గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందడానికి నిర్దిష్టమైన మాకు ప్లాన్ ఉంది. తెచ్చేవాడు మనం ఉన్నాము, ఇచ్చేవాడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి మన అభివృద్ధి కోసం, మన ఖమ్మం